వెల్కమ్ టు వైసవ్ న్యూస్. అందరికీ నమస్తే. మార్నింగ్ న్యూస్కి స్వాగతం. నేను మీ పులిపాటి. ఈరోజు దిశ పేపర్ చూసుకున్నట్టయితే మున్సిపల్లో అన్ని పార్టీల దోస్తి, అధికారం కోసం పార్టీల సిద్ధాంతాలు పక్కకు, అవసరమైన స్థానాల్లో ఏకమైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం మద్దతు మా నిర్ణయమే, రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేదు, లోకల్ లీడర్ల స్పష్టీకరణ. అధికారం కోసం పార్టీల సిద్ధాంతాలు అయితే పక్కకు పెట్టినట్ట, అవసరమైన స్థానాల్లో ఏకమైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం మద్దతు మా నిర్ణయమే, రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేదు. ఏదో జిల్లాల స్థాయిలో అక్కడ లోకల్ లీడర్లు అయితే ఎవరైతే ఉన్నారో ఆ అంతా మా ఇష్టం, మా రాష్ట్ర నాయకత్వానికి ఈ మద్దతు అయితే సంబంధం లేదని అయితే ఈ వార్తలో రాసిండ్రు. సిద్ధాంతాలు, ప్రజల ఆశలు, ఆశయాలు, అభివృద్ధి, సంక్షేమ నినాదాలతో రాజకీయ పార్టీలను స్థాపిస్తుంటారు. పార్టీల్లో వ్యక్తులు, నాయకులు మారుతున్న సిద్ధాంతాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఏదైనా విషయంలో విధానపరమైన నిర్ణయాల్లో అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. కానీ తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలతో పాటు తాజాగా జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రజల సంక్షేమంతో సంబంధం లేకుండా కేవలం పదవులు దక్కించుకోవడమే లక్ష్యంగా నేతలు ముందుకు సాగుతున్నారు. పదవులు కొనుక్కోవడం, అమ్ముకోవడం సాధారణం అయిపోయింది. గెలిచిన అభ్యర్థులను ఎంతకైనా కొనేందుకు భారీగా ఇస్తే అమ్ముడుపోవడానికి రెడీ అంటూ కొందరు నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తూ చర్చనీయాంశమైంది. ఇక సిద్ధాంతాలు, ప్రజల ఆశలు, ఆశయాలు, అభివృద్ధి, సంక్షేమం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అయితే రాజకీయ పార్టీలు స్థాపిస్తుంటారు. కానీ ఇక్కడ సిద్ధాంతాలు లేవు, ఆశలు లేవు, ఆశయాలు లేవు, సంక్షేమం లేదు, ఏమీ లేదు. ఇక అధికారం కోసం ఎవరితో అయినా దోస్తీ కడతారు, ఎవరి సంఖ్యైనా నాకుతారు. ఇది ఇక్కడ పరిస్థితి. అక్కడ మళ్ళీ రాష్ట్ర నాయకత్వానికి ఏ పార్టీ కండవా కప్పుకొని గెలిచిండో అసలు ఆ పార్టీకి, ఆ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి సంబంధం ఉండదు. ఇక అంతా మా ఇష్టం అని లోకల్ లీడర్లు అయితే స్పష్టం చేస్తున్నారు. ఈడ ఓట్లు వేసిన వాళ్ళు మాత్రం పిచ్చోళ్ళు. నేను ఈ పార్టీ అంటాడు, ఇంకో పార్టీ అంటాడు. ఈడ మాత్రం వీళ్ళు కుమ్ములాడుకుంటా ఉంటారు. కుర్చీ కాడికి వచ్చేసరికి మాత్రం అంతా మా ఇష్టం, రాష్ట్ర నాయకత్వానికి అసలు పార్టీకే సంబంధం లేదు. ఇక మేము ఎవడు చెప్తే వాడే ఇది, ఎవడు చెప్తే వాడే సర్పంచ్, ఎవడు చెప్తే వాడే ఎమ్మెల్యే, ఎవడు చెప్తే వాడే మేయర్. ఇక అంతా మా ఇష్టం. మేము కుర్చీ కోసం మేము ఏమైనా దోస్తులు పెట్టుకుంటాం, ఏమైనా చేసుకుంటాం. ఇక అంతా మా ఇష్టం. ఇక రాష్ట్రంలో అసలు సంబంధమే లేదు. ఇక పదవులే మాకు ముఖ్యం అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇక చూద్దాం. ఇక పదవే ముఖ్యం. రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎలాగైనా గెలిచి అధికారం దక్కించుకోవాలని లక్ష్యంతో పొత్తులు పెట్టుకున్నాయి. నిరంతరం తీవ్ర ఆరోపణలు చేసుకునే పార్టీలు సైతం మున్సిపాలిటీలో పొత్తు పెట్టుకుని కౌన్సిల్ పీఠాలు గెలుచుకున్నాయి. కౌన్సిలర్లు గెలుచుకున్న పార్టీలు, అభ్యర్థులు తమకు ఇంకా మంచి పదవి ఇస్తే ఏ పార్టీలను చేరుతామని ప్రకటించడం గమనార్హం. ఇక కౌన్సిలర్లు అయితే గెలుచుకున్న పార్టీల అభ్యర్థులు తమకు ఇంకా ఎక్కువ ఏదైనా పదవి ఆఫర్ చేసినా, ఏదైనా అమౌంట్ ఆఫర్ చేసినా కానీ మేము దాంట్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అయితే కొందరు నాయకులు, ఇది పరిస్థితి. సై అంటే సై అంటూనే. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బద్ధ శత్రువుల్లా కనిపిస్తారు. వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలతో 8వ పేజీకి పోదాం. ఒకసారి ఏం రాసిండో చూద్దాం. చూసినాక మిగతాది కంటిన్యూ చేద్దాం. ఇక ఎన్నికలు సజావుగా సాడు చైర్మన్ స్థానాలు కైవసం చేసుకున్న దగ్గర పార్టీ కేడర్ నాయకులు ర్యాలీలు తీస్తూ సంబరాలు చేసుకున్నారు. అధికార కాంగ్రెస్ కరీంనగర్ మినహా మిగిలిన కార్పొరేషన్లు అన్నింటినీ కైవసం చేసుకుంది. కరీంనగర్ ఒకటి తప్ప అధికార కాంగ్రెస్ మిగతా అన్ని కైవసం చేసుకున్నారు. నిజామాబాద్లో ఎంఐఎంతో పొట్టు పెట్టుకుని మేయర్ కాంగ్రెస్, డిప్యూటీ మేయర్ ఎంఐఎం పార్టీలు దక్కించుకున్నాయి. కొత్తగూడెంలో సిపిఐతో పొత్తు పెట్టుకుని మేయర్, డిప్యూటీ మేయర్ పార్టీలు బాగా వేశాయి. మిగిలిన రామగుండం, మంచిర్యాల, మహబూబ్నగర్, నల్గొండ కార్పొరేషన్లో భారీ మెజారిటీతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సిపిఐతో పొత్తే వద్దన్నది కొత్తగూడెంలో. ఇక గెలిచినాక మళ్ళీ మేయర్ పదవి కోసం ఇటు కేటీఆర్ అయితే బహిరంగంగా ఆఫర్ ఇచ్చిండు, నేను సిపిఐకి మద్దతు ఇస్తాను కొత్తగూడెంలో అని చెప్పేసి. ఇక వాళ్ళు తీసుకోలేదు. మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ సిపిఐ ఇద్దరు కలిసి డిప్యూటీ మేయర్ ఇద్దరు 2 పోస్టులు పంచుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ మొత్తం 17 మున్సిపాలిటీలు కైవసం చేసుకుని ఇందులో అత్యధికంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మున్సిపాలిటీలు ఉన్నాయి. 11 చోట్ల ఎన్నికలు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు, రాజకీయ పార్టీల అభ్యంతరాలు, ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన కోరం లేకపోవడంతో
11 మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నిక సంఘం వాయిదా వేసింది. వీటి ఎన్నిక నేడు జరగనుంది. ఇప్పటికే సభ్యులకు సమాచారం అందించారు. మంగళవారం కూడా ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేకుంటే కోరంకు అవసరమైన సభ్యులు రాకుంటే తిరిగి మరో తేదీన సమావేశాలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటిస్తారు. ఆ రోజు ఎంతమంది వస్తే వారితోనే ఎన్నిక నిర్వహించి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు ప్రకటిస్తారు. వాయిదా పడిన వాటిల్లో అత్యధికంగా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేని మున్సిపాలిటీలే ఉన్నాయి. ఇక వాయిదా పడ్డ దాంట్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేదంట. అది కోరం అయితే ఎప్పుడైతే ఫుల్ అవుతుందో అప్పుడే ఎన్నిక నిర్వహిస్తున్నది అధికారులు అయితే చెప్తున్నారు. ఇక మున్సిపాలిటీ వివిధ అక్కడ పొత్తులు కుదరకపోవడం, ఇతర పార్టీలోని సభ్యులకు గాలం వేయడం, ఒత్తిళ్లు వంటి ఇతర కారణాలు ఉన్నట్టు సమాచారం. ఇక మరి ఏం చేస్తారు మరి? ఇది పరిస్థితి. మరి ఎంత దారుణం! మున్సిపల్లో అన్ని పార్టీల దోస్తీ అంట. ఇక్కడ జనాలు పిచ్చోళ్ళు. ఇక్కడ ఏఐ మోడీకి ఏఐ మోడల్పై వివరిస్తున్న ఆకాష్ అంబానీ. భావి పురోగతికి ఏఐ మేలు. ఢిల్లీలో ఏఐ సమ్మిట్ ప్రారంభించిన ప్రధాని మోదీ. సదస్సుకు అనూహ్య స్పందన. 2.5 లక్షల మంది నమోదు. భారత్లో ఏఐ భారీ ఉద్యోగాలను సృష్టించాలి. సిఈఏ అనంత్ నాగేశ్వర్. మంత్రి తుమ్మలకు వెంకన్న విగ్రహం బహుకరిస్తున్న ఏపీ సీఎం. 5 గ్రామాలు తిరిగిచ్చేయండి. ఏపీలో విలీనమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏపీలో విలీనమైన భద్రాచలం సరౌండింగ్ గ్రామాలు ఉన్నాయి కొన్ని. 5 గ్రామాలను తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి అయితే వినతి చెప్పిండు. ఏపీలో విలీనంతో పరిపాలన భద్రతా రీత్యా ఇబ్బందులు ఎదుర్కొన్న తిరుమలలో తెలంగాణ భక్తుల కోసం 5 ఎకరాలు ఇవ్వండి. పెద్దవాగు మరమ్మతుల ఖర్చులు 80% నిధులు కేటాయించండి. ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి తుమ్మల రిక్వెస్ట్. ఇక ఇది చూడొచ్చు. ఇక్కడ మున్సిపల్లో అన్ని పార్టీల దోస్తీ, ఏ పార్టీలు దోస్తీ కట్టినాయి, ఎక్కడెక్కడ దోస్తీ కట్టినాయి, ఎవరెవరితో దోస్తీ కట్టినాయి, చైర్మన్ ఎవరు తీసుకున్నారు అండ్ వైస్ చైర్మన్ ఎవరు తీసుకున్నారు అని చెప్పేసి ప్రజలారా మీరు ఇది జాగ్రత్తగా వినండి ఒకసారి. ఆదిలాబాద్ వచ్చేసి కాంగ్రెస్ ఎంఐఎం 2 దోస్తీ చేసుకున్నాయి. ఇక్కడ చైర్మన్ ఏమో కాంగ్రెస్ తీసుకున్నది, వైస్ చైర్మన్ ఏమో ఎంఐఎం తీసుకున్నది. ఇక కామారెడ్డి విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ బీఆర్ఎస్ కామారెడ్డిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బద్ధ శత్రువులు. తెలంగాణలో దుమ్మెత్తి పొత్తడు లేస్తే ఒక గంట మాట్లాడితే దాంట్లో 40 నిమిషాలు కేసీఆర్ గురించే మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. ఇక ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు ఎక్కడ కామారెడ్డిలో. చైర్మన్ ఏమో కాంగ్రెస్ పార్టీ, వైస్ చైర్మన్ ఏమో బీఆర్ఎస్ తీసుకున్నది. ఇక మహబూబాద్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్ సిపిఎం పొత్తు మహబూబాద్. ఇక చైర్మన్ ఏమో కాంగ్రెస్, వైస్ చైర్మన్ ఏమో సిపిఎం తీసుకున్నది. ఇక దేవరకద్ర వచ్చేసరికి కాంగ్రెస్ బీఆర్ఎస్ దేవరకద్రలో కూడా. ఇక్కడ చైర్మన్ ఏమో కాంగ్రెస్, వైస్ చైర్మన్ ఏమో బీఆర్ఎస్ తీసుకున్నది. ఇక నర్సాపూర్కి వచ్చేసరికి కాంగ్రెస్ బీజేపీ. నర్సాపూర్లో కాంగ్రెస్ బీజేపీ. ఇక చైర్మన్ ఏమో కాంగ్రెస్, వైస్ చైర్మన్ ఏమో బీజేపీ తీసుకున్నది. ఇక ఎల్లంపేట వచ్చేసరికి బీఆర్ఎస్ బీజేపీ. ఎల్లంపేటలో బీఆర్ఎస్ బీజేపీ. ఇక్కడేమో చైర్మన్ బీఆర్ఎస్ తీసుకున్నది, వైస్ చైర్మన్ బీజేపీ తీసుకున్నది. ఇక అలియాబాద్ మున్సిపాలిటీకి వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ. చైర్మన్ ఏమో కాంగ్రెస్, వైస్ చైర్మన్ ఏమో బీజేపీ. వేములవాడ వచ్చేసరికి కాంగ్రెస్ బీజేపీ. వేములవాడలో చైర్మన్ ఏమో కాంగ్రెస్, వైస్ చైర్మన్ ఏమో బీఆర్ఎస్. అమన్గల్ వచ్చేసరికి కార్పొరేషన్ లో కాంగ్రెస్ బీజేపీ పొత్తు. చైర్మన్ ఏమో కాంగ్రెస్, వైస్ చైర్మన్ ఏమో బీజేపీ. ఇస్నాపూర్ కార్పొరేషన్కి వచ్చేసరికి కలిసిపోయిన పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్. చైర్మన్ ఏమో బీఆర్ఎస్, వైస్ చైర్మన్ ఏమో కాంగ్రెస్. ఇక జిన్నారానికి వచ్చేసరికి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు. బీజేపీ. ఇక్కడేమో చైర్మన్ బీఆర్ఎస్, వైస్ చైర్మన్ ఏమో బీజేపీ. ఇక అమరచింత కార్పొరేషన్కి వచ్చేసరికి బీఆర్ఎస్ కాంగ్రెస్. వింటున్నారుగా? బీఆర్ఎస్ కాంగ్రెస్. చైర్మన్ ఏమో బీఆర్ఎస్, వైస్ చైర్మన్ ఏమో కాంగ్రెస్. ఇక నిజామాబాద్కి వచ్చేసరికి కాంగ్రెస్ ఎంఐఎం. ఈడేమో చైర్మన్ కాంగ్రెస్ పార్టీ, వైస్ చైర్మన్ ఏమో ఎంఐఎం.
ఇక కొత్తగూడెంకి వచ్చేసరికి కాంగ్రెస్ సిపిఐ చైర్మన్ ఏమో సిపిఐ, వైస్ చైర్మన్ ఏమో కాంగ్రెస్. ఇది ప్రజలారా చూస్తున్నారుగా. ఈడ మనము ప్రజలు పార్టీలను కొట్టుకుంటారు, నాది ఈ పార్టీ, నాది ఈ పార్టీ, నాది ఈ పార్టీ అని. ఎడ కనపడుతున్నాయి ఈడ పార్టీలు? ఎడ కనపడుతున్నాయి? ఈడ కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తా కామారెడ్డిలా ఈడ మద్దతు ఏంటి? ఇంకా బీఆర్ఎస్ బీజేపీ ఎల్లంపేటలో బీఆర్ఎస్ బీజేపీ, ఇక్కడ ఇస్నాపూర్ బీఆర్ఎస్ కాంగ్రెస్. ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంత దారుణం అంటే అసలు మనము మీరు ఓట్లేసి గెలిపించి మాది ఈ పార్టీ, మాది ఈ పార్టీ, మాది ఈ పార్టీ అని చెప్పేసి, ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి ఇక్కడ మీరు కొట్టుకొని లాస్ట్కి పీఠం విషయాలకు వచ్చేసరికి ఇక్కడ పొత్తులు కనపడుతున్నాయి. ఈ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేసరికి ఇది రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేదు, మేము జిల్లా నాయకులం, లోకల్ నాయకులం, మాది మేము చూసుకుంటాం, మాది మేము గడుపుకుంటాం. అసలు ఇక్కడ ఓట్లేసినోడు అవసరం లేదు, మాకు ఎవడు అవసరం లేదు, మాకు పీఠము, మాకు చైర్మన్ వైస్ చైర్మన్ వస్తే చాలని చెప్పేసి ఇక ఈ పార్టీలు ఇక వీటి కోసమా మీ జీవితాలు నాశనం చేసుకునేది? ఈ పార్టీల కోసమా? ఒకసారి ఆలోచించండి. చూస్తూనే ఉండండి, ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తూనే ఉంటుంది. వై7 న్యూస్ మరొక వార్తతో మళ్ళీ కలుద్దాం.